వేస్ట్ ఈజ్ బెస్ట్. సమ్మర్ వచ్చిందంటే చాలు అందరము వాటర్ మిలన్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా, కానీ ఆ తొక్కల్ని తిన్నాక పడేస్తూ ఉంటాము. ఇక నుంచి అలా అస్సలు చేయొద్దు, ఎందుకంటే వీటితోనే టూటీ ఫ్రూటీస్ ని మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా. అది ఎలా అంటారా, వాటర్ మిలన్ ముక్కల పైన మనం తిన్నాక ఉన్న రెడ్ పార్ట్ ని తీసేయండి. తర్వాత తొక్క పైన పొట్టు కూడా తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఒక 2 గ్లాసుల వరకు నీళ్లను వేడి చేసుకొని అందులోని ముక్కలు వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లోని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ముక్కల్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టేయండి. ఇక్కడ నేను కప్పున్నర ముక్కలకి గాను 1/2 కప్ షుగర్ వేసాను. మీరు ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. 1/2 కప్ షుగర్ కి ఒక 1/4 కప్ వాటర్ వేసుకోండి. షుగర్ కరిగాక ఉడికించిన ముక్కల్ని అందులోకి వేసేసుకొని 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా బౌల్స్ లోకి కొంచెం కొంచెం తీసుకొని మీకు నచ్చిన ఫుడ్ కలర్స్ ని వేసుకోవచ్చు. నేనైతే ఎల్లో, గ్రీన్, రెడ్ వేసుకున్నాను. ఫుడ్ కలర్స్ కలిపాక ఓవర్ నైట్ అలానే వదిలేయండి. ఇలా చేయడం వల్ల మనం వేసిన షుగర్, ఫుడ్ కలర్స్ అనేవి బాగా పడతాయి ముక్కలకి. నెక్స్ట్ డే ప్లేట్ లోకి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి నీళ్ళలో అయినా సరే ఉంచుకోవచ్చు, అలాగే ఎండలో అయినా సరే డ్రై చేసుకోవచ్చు. అంతేనండి, హోమ్ మేడ్ టూటీ ఫ్రూటీస్ అయితే రెడీ అయిపోయి. ఏంటి ఇన్నాళ్ళు వేస్ట్ గా పడేసామని బాధపడుతున్నారా? ఇప్పుడైనా ఏమైపోయింది చెప్పండి, మళ్ళీ తింటాం కదా, ఈసారి పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అబ్బా కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన శ్రీని సత్య ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి.